గురువైనటువంటి పరశురాముణ్ణి గెలవాలి అంటే ఒక అస్త్రాన్ని ప్రయోగించాలి. ఆ అస్త్రం నీకు తెలుసు, కానీ నీకు తెలియదు అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఒక్కసారి స్ఫురణకి తెచ్చుకో, నీకు జ్ఞాపకానికి వస్తుంది. అది మోహనాస్త్రం. ఇత పూర్వం నీకు ఉపదేశం ఉంది, నీకు బాగా తెలుసు కూడా ఆ అస్త్రం. కాబట్టి నువ్వు ఆ అస్త్రాన్ని ప్రయోగం చెయ్యి. ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తే తప్పకుండా నీ గురువు ఈ యుద్ధంలో ఓడిపోతాడు అని వాళ్ళు ఉపదేశం చేసి అంతర్ధానం అయిపోయారు. ఎప్పుడైనా సరే ఇటువంటి దేవతాస్థానములలో ఉన్న వాళ్ళు కిందకి దిగి వచ్చినప్పటికీ కూడా వాళ్ళ యొక్క మూలమైన తేజస్సు ఏది ఉంటుందో అది అలాగే ఉంటుంది. ఉదాహరణకి విష్ణు ఉన్నారు, ఆయన అవతార స్వీకారం చేస్తారు. ఆయన రామచంద్రమూర్తిగా అవతార స్వీకారం చేసి భూమి మీదకి వచ్చారనుకోండి, అంటే వైకుంఠమునందు విష్ణువు లేకుండా పోతాడు, లేకపోతే విష్ణు తత్వం లేకుండా పోతుందని అది ఉద్దేశ్యం కాదు. ఆ మూల సంబంధమైన తేజస్సు అలాగే ఉండి అవతారంగా కూడా ప్రవర్తిస్తుంది. అది భగవంతుని యందు ఉన్నటువంటి అపారమైన ప్రజ్ఞ. మనకి లేని విభూతులు పరమేశ్వరుని యందు ఉంటాయి. అందుకే ఆయన యందు కొన్ని గొప్ప గొప్ప లక్షణములు ఉంటాయి. అందుకే ఆయన శరీరము ఆణవ మలముతో కూడుకున్నది కాదు. ఆణవ మలము అంటే మన శరీరం పంచభూతాలతో ఏర్పడుతుంది, పృథివ్యాపస్తేజో వాయురాకాశములతో. భగవంతుని యొక్క శరీరం అలా ఆ 5 భూతములతో ఏర్పడదు. అందుకే ఆణవ మలం ఆయనకు ఉండదు. అలాగే కార్మిక మలం ఉండదు ఆయనకి. కార్మిక మలము అంటే నేను గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యములను అనుసరించి నాకు తర్వాత జన్మలు లభిస్తాయి. ఆయన అలా పాపపుణ్యములు చేస్తే ఆయనకి జన్మలు వచ్చాయని చెప్పడానికి ఉండదు. ఆయన తనంత తానుగా ఒక అవతార స్వీకారం చేసి ఒక ప్రయోజనం కోసం ఈ భూమి మీదకి కిందకి దిగి వస్తాడు తప్ప ఆయన కూడా ఏదో పాపం చేశాడు, పుణ్యం చేశాడు, అందుకు ఆయన కిందకు వచ్చాడు, ఇలా అనుభవిస్తున్నాడు అని తీర్మానం చేయడం కుదరదు. కాబట్టి కార్మిక మలం ఆయనకు ఉండదు. మూడవది మాయిక మలం ఉండదు. మాయిక మలము అంటే మాయ చేత మనమందరము ఆవరింపబడి ఉంటాం. సత్యమైన వస్తువు అసత్యంగా కనపడుతుంది, అసత్యమైన వస్తువు సత్యంగా కనపడుతూ ఉంటుంది. దాన్ని మాయ అంటారు. ఈ శరీరం సత్యంలా కనపడుతుంది, సత్యమైన ఆత్మ లేనిదిగా అసత్యంగా కనపడుతుంది, అది మాయ. అటువంటి మాయ ఏది ఉన్నదో అది ఆవరించి ఉంటుంది. కాబట్టి జన్మ పరంపరల యందు తిరుగుతూ ఉంటారు జీవులు. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. ఆమె మహామాయా స్వరూపిణి అయి అనేక జన్మల యందు జీవుల్ని తిప్పుతూ ఉంటుంది. కానీ భగవంతుడికి అటువంటి మాయిక మలము ఉండదు. ఆయన ఆ మాయ చేత కప్పబడి ఉండడు. ఈ మూడిటికి అతీతుడు. అలాగే దేవతలకి సంబంధించినంత వరకు వాళ్ళ మూలస్థానములు అలాగే ఉంటాయి. అందుకే అష్టవసువులుగానే కనపడ్డారు. కనపడి భీష్మాచార్యుల వారికి నీకు మోహనాస్త్రం తెలుసు, నువ్వు దాన్ని స్మరించు అని ఉపదేశం చేశారు. తెల్లవారింది. ఆయన చెయ్యవలసినటువంటి నిత్యకర్మలు కొన్ని ఉంటాయి, అవి ఎన్నడూ కూడా వైక్లభ్యం చెందకూడదు. ఆయన సంధ్యావందనాది కార్యక్రమాలన్నిటినీ పూజ చేశాడు. చెయ్యవలసినటువంటి తర్పణలు పూర్తి చేశాడు. అంటే యుద్ధం చేస్తున్నప్పుడు కాదు, ఏ పని చేస్తున్నా సరే చెయ్యవలసినటువంటి నిత్యకర్మ చెయ్యకుండా ఉండకూడదు. అందుకే సంధ్యావందనాది కార్యక్రమములను చేసి కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు. ఆయనకి మోహనాస్త్రం స్ఫురించింది. అంటే వసువుగా ఉన్నప్పుడు తెలిసి ఉన్నటువంటి విషయం ఇప్పుడు ఆయనకు భాషించింది, తనంత తానుగా భాషించింది. భాషించడం అంటే ఒకరు చెప్పవలసిన అవసరం లేకుండానే తనంత తాను ప్రకాశిస్తుంది బుద్ధి యందు. అది ఆయన యొక్క పూర్వ వైభవం. ఒక వసువుగా ఉన్న కారణం ఈ జన్మలో వశిష్ఠుని యొక్క శాపవశాత్తు వచ్చిన చాలా చాలా గొప్ప కార్యాల్ని సాధించవలసి రావడం, ఇన్ని కారణముల చేత భగవదనుగ్రహం ఫలించి ఆయనకి మోహనాస్త్రం స్ఫురించింది. అన్నిటికన్నా మీరు జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఒకటి ఉంటుంది. స్ఫురణ అన్న మాట వెనక ఎవరుంటారు అంటే భగవంతుడు ఉంటాడు. ఏ సమయమునకు ఏది జ్ఞాపకం రావాలో అది జ్ఞాపకం వచ్చింది అంటే దాని వెనక కేవలం భగవంతుని యొక్క కృప. అలా జ్ఞాపకం రాలేదు అంటే భగవంతుని యొక్క అనుగ్రహము యొక్క లేమి. అంతేకాని ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞతో సంబంధం కాదది. ప్రజ్ఞ ఆయన సాధన ఆయనకు ఉంటుంది. కానీ ఎంత సాధన చేసినప్పటికీ
ఏ సమయమునందు ఏది జ్ఞాపకానికి రావాలో అది జ్ఞాపకం రావడం భగవంతుని యొక్క కృప ఉంటేనే సాధ్యం. అందుకే కర్ణుడి దగ్గర నిజానికి శక్తి అస్త్రం ఉంది. అది అర్జునుడి మీద ప్రయోగించి ఉంటే కురుక్షేత్ర సంగ్రామం ఎలా మలుపు తిరిగేదో, ఘటోత్కచుడి మీద ప్రయోగించి వదిలిపెట్టేసుకున్నాడు తప్ప ఇది అర్జునుడి మీద ప్రయోగిద్దామనేటటువంటి ఆలోచన కలగలేదు. అంటే దాని వెనకాతల శ్రీకృష్ణుడున్నాడు అన్న విషయం వేరుగా ప్రతిపాదించవలసిన అవసరం ఎందుకుంటుంది? కాబట్టి ఆ స్ఫురణ శక్తి పరమేశ్వరుడు ఆ స్ఫురణ శక్తిని ఏ కారణానికి ఇస్తాడు అంటే ధర్మాచరణము చేత ఇస్తాడు. ఎవరు ధర్మమునందు అనురక్తి కలిగి ఉంటారో వారికి మన ఊహకు అందనటువంటి రీతిలో స్ఫురణ శక్తి నిలబడిపోయి ఉంటుంది. అది తర్కమునకు అందేటటువంటి విషయం కాదు. అలా మహాత్ముల యొక్క స్ఫురణ శక్తికి ప్రత్యక్షమైన నిదర్శనములు ఇప్పటికీ ఉన్నాయి. అందుకే అన్నిటికన్నా గొప్పదేది అంటే ధర్మమే. భీష్ముడు గురువుగారితో యుద్ధం చేస్తున్నాడు. అధర్మమా ధర్మమా అని మనకెవరికైనా అనుమానం ఉండొచ్చు. కానీ ధర్మము కొరకు గురువుగారితోనైనా సరే యుద్ధం చేస్తున్నాడు తప్ప ఆయనకి గురువుగారి మీద చిన్న చూపు కాదు, గురువుగారిని ధిక్కరించాలని కాదు, గురువుగారిని గౌరవించకూడదని కాదు. గురువు అంటే దైవంతో సమానం. కానీ గురువే చెప్పిన ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టాడు. అది ఆయన ధర్మమునందున్న అనురక్తి. అందుకే భగవద్ అనుగ్రహం కలిగింది. ఉపదేశం లేనటువంటి మోహనాస్త్రం స్ఫురించింది. అంటే నిజానికి అది ఉపదేశం చేసి ఉంటే ఎవరు చేసి ఉండాలి? పరశురాముడే చేసి ఉండాలి. ఉపదేశం లేదు కానీ స్ఫురించింది. అంటే ఇప్పుడు ఎవరికి మోహనాస్త్రం లేదు? పరశురాముడికి లేదు. ఎవరికి వచ్చింది? శిష్యుడికి వచ్చింది. గురువు చెప్పండి శిష్యుడికి ఎక్కడి నుంచి వచ్చింది? భగవద్ అనుగ్రహంగా వచ్చింది. మరి గురువు గురాంది శిష్యుడికి ఎలా వచ్చింది? ఎక్కడ ధర్మం ఉందో అక్కడ వచ్చింది. అంటే భీష్ముడు పరమ ధర్మపరాయణుడు. ఆయన చేస్తున్న దాంట్లో దోషం లేదు, ఆయన చేసిన దాంట్లో దోషం లేదు. తప్పెక్కడైనా ఉంటే అంబయందు ఉండాలి, తప్పెక్కడైనా ఉంటే అంబని వెనకేసుకొచ్చి యుద్ధానికి వచ్చి గురువైనా పరశురాముడి యందు ఉండాలి. పరశురాముణ్ణి తీసుకొస్తాను అని చెప్పి తీసుకొచ్చినటువంటి అంబ తాతగారి ఎందైనా ఉండాలి. తప్పించి భీష్ముని యందు మాత్రం కించిత్ దోషం కూడా లేదు. ఆయన ధర్మాన్నే గట్టిగా పట్టుకున్నాడు అనడానికి ఈ సంఘటన ప్రబలమైనటువంటి సాక్ష్యం. కాబట్టి ఆయనకి మోహనాస్త్రము స్ఫురించింది. సంతోషించాడు, యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తరువాత ఆ యుద్ధం ప్రారంభమైంది. ప్రారంభమైతే ఈసారి పరశురాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. బ్రహ్మాస్త్రం అంటే అదేం సామాన్యమైన అస్త్రం కాదు. మరి గురువుగారు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు శిష్యుడు తత్తుల్యమైన అస్త్రాన్నే ప్రయోగించాలి. బ్రహ్మాస్త్రానికి విరుగుడు బ్రహ్మాస్త్రమే. అందుకే భీష్ముడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. రెండు బ్రహ్మాస్త్రములు కలుసుకుంటే సృష్టి అంతా సంక్షోభమైపోతుంది. దానికి సైన్యంతో సంబంధం ఏముందండి? ఇద్దరు యోధులు, ఇద్దరు మహాపురుషులు యుద్ధం చేస్తున్నారు. రెండు బ్రహ్మాస్త్రములు ఢీకొన్నాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.